రోజువారీ కూలీ 600, సంవత్సరానికి 200 రోజుల పనిదినాలు కల్పించాలని ఉద్యమిస్తున్న నిరంతరం ఉపాధి కూలీలకు అండగా ఉంటున్న సిపిఎం పార్టీ పాణ్యం అసెంబ్లీ అభ్యర్థి డి గౌస్ దేశాయిని నంద్యాల పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మీ నరసింహను గెలిపించాలని సోమవారం గడివేముల మండలంలోని కొరటమద్ది గ్రామంలో ఉపాధి పనులు జరిగే చోట కూలీలతో ఓట్లను అభ్యర్థించారు. కొరటమద్ది గ్రామంలో ఉపాధి పనులు జరుగుతున్న 2 ప్రాంతాలలో ఓటర్లను కలిసి గౌస్ దేశాయ్ మాట్లాడారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన 2 సమావేశాలలో పాణ్యం అసెంబ్లీ సిపిఎం అభ్యర్థి డి గౌస్ దేశాయ్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాలలో పనులు లేక అన్నమో రామచంద్ర అని అల్లాడుతున్న ప్రజల పక్షాన పోరాడి పార్లమెంటులో సిపిఎం అభ్యర్థుల సంఖ్య పెరగడంతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే సందర్భంగా మాకు మంత్రి పదవులు వద్దు, గ్రామీణ పేదలు బతికేందుకు ఉపాధి పనులు పెట్టాలి అన్న నినాదంతో వచ్చింది ఉపాధి పని అని తెలియజేశారు. కాంగ్రెస్ కమ్యూనిస్టులు కలిసి తెచ్చిన ఈ ఉపాధి పనిని నేడు అధికారంలో ఉన్న బీజేపీ కార్పొరేట్లకు దేశాన్ని దోచిపెట్టడానికి అలవాటు పడి మన పేదలు బతికే ఈ ఉపాధికి నిధులు తగ్గించి ఎత్తివేయించే ప్రయత్నం చేస్తోందన్నారు. పనుల దగ్గర టెంటు, మంచినీళ్ళ కుండ, మజ్జిగ లాంటి సౌకర్యాలు కల్పించాలని ఉన్నా 45 డిగ్రీల ఎండలో ఎలాంటి సౌకర్యాలు లేకుండానే పనులు చేయాల్సిన దౌర్భాగ్య స్థితికి మనం నెట్టబడ్డామన్నారు. సిపిఎం అధికారంలో ఉన్న కేరళ రాష్ట్రంలో సౌకర్యాల కల్పనతో పాటు రోజువారీ కూలీ 600 ఇస్తున్నామని, ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఇవ్వడానికి ఏం రోగమని విమర్శించారు. మనకు అండగా ఉండే సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకు, హస్తం గుర్తుకు ఓటేసి గెలిపించాలన్నారు. ప్రచారంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు యేసురత్నం, జిల్లా నాయకులు లక్ష్మణ్, నరసింహ, రత్నమయ్య, రణధీర్తో పాటు మరో 100 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. 3 నెలల పాటు ఇచ్చినప్పుడు మీకు కూలి ఎంత పడుతుంది? రోజు 250 పడుతుంది సార్. అంతే, 250 కానించి. కానీ ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది ఏమంటే, ఉపాధి పని ఎట్లొచ్చింది, దానికి ఎంత కూలి ఇవ్వాలి, మనకు హక్కులు ఏమున్నాయి, ఇవి ఇప్పుడు పోటీ చేసిన తెలుగుదేశం వాళ్ళు కానీ లేదు వైసీపీ వాళ్ళు కానీ ఎవరైనా వచ్చి చెప్పారమ్మా? ఇట్లాంటి విషయాలు చెప్పలేదు సార్. తెలుగుదేశం వాళ్ళు కానీ జగన్ పార్టీ కానీ ఎందుకు చెప్పారంటే, అది కూడా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీకు అన్ని విషయాలు తెలియకూడదని. ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు, ఈ ఉపాధి పని కూడా లేకుండా చేయాలని ఒకేసారి డబ్బులు కోతకు వస్తే వ్యతిరేకత వస్తుంది, తగ్గించుకుంటూ వచ్చారు. ఎర్రజెండాకు బలం వచ్చింది. ఆడ పార్లమెంట్ 68 మంది ఎంపీలుగా గెలిచాం. 68 మంది ఎంపీలు గెలిస్తే మాకు మంత్రి పదవులు ఇస్తామన్నారు, ప్రధానమంత్రి పదవి కూడా ఇస్తామన్నారు. మాకు అవసరం లేదు, నేను చెప్పింది మీరు చేయండి. ఏం చెప్పాం? ఈరోజు గ్రామాల్లో 100కి 80% మంది పేద రైతులు వ్యవసాయ కూలీ చేస్తున్నారు. సంవత్సరానికి 6 నెలలు తప్ప మిగతా జనాలు పని లేదు. వలసలు వెళ్తున్నారు, వలసలు వెళ్ళిపోతే ప్రమాదాలు చనిపోతున్నారు, అక్కడ చనిపోతున్నారు. ఆ ఊళ్ళో పని దొరకాలంటే ఆ ఊళ్ళోనే పని పెట్టాలి. అందుకోసం ఉపాధి హామీ చట్టం అంటే 100 రోజులైనా పని పెట్టాలి. ఆ చట్టం మీరు తెస్తామంటే మేము మద్దతు ఇస్తామన్నాం. వాళ్ళు రాసి ఇచ్చారు, మేము తెస్తామని మేము మద్దతు ఇచ్చాం. మద్దతు ఇచ్చిన తర్వాత 2005లో ఈ చట్టం వచ్చింది. 2005లో చట్టం వచ్చి 2005 డిసెంబర్ నుంచి పన్ను మొదలైంది. ఇప్పుడు పని జరుగుతుంది. ఇప్పుడు ఈ పనుల ఎత్తాలని గమనించారు. ఎందుకు ఎత్తాలని చూస్తున్నారు? ప్రతి ఊర్లో భూస్వాములు ఉన్నారా? 50 ఎకరాలు, 70 ఎకరాలు, 100 ఎకరాలు. వాళ్ళందరూ ఎవరు వెంట ఉంటారు? వాళ్ళు మీ వెంట ఉంటారా, లేకపోతే పెద్దవాళ్ళు వెంట ఉంటారా? మీరు చెప్పండి, ఎవరు వెంట ఉంటారు? మీ వెంట ఉన్నారా? ఎవరు వెంట ఉంటారు? డబ్బున్న వాళ్ళు వెంట ఉంటారు. ఈ భూస్వాములందరూ ఇప్పుడు ఏమైనారు? కుమ్మక్కయ్య ఉపాధి చట్టం ఎత్తారు. ఎందుకు ఎత్తాలి? కూలోళ్ళు మాకు దొరకట్లేదు అంటే ఉపాధి పనికి పోతున్నారు వాళ్ళు. ఉపాధి అట్లా మరి ఎట్లా చెప్తారు? అట్లా ఏం చెప్పరు. అట్లా పోతారు, చెట్టు కింద నీళ్ళు కూర్చుంటారు, డబ్బులు చేస్తారు. అదే చెప్పండి, మనం కష్టపడమంట పోతారు, చెట్టు కింద నీళ్ళు కొట్టారు, ఉపాధి చెప్తారు. మీరు ఈ చట్టం ఎత్తేయడం కోసం ఓటేస్తారా? ఈ చట్టం నిలబెట్టాలని కోరుకునే ఓటేస్తారా? మీరు చెప్పండి. చట్టం నిలబెట్టాలి చేయాలి కదా. మేము చెప్తున్నాం, ఎందుకు చట్టం తెచ్చింది మాకు. ఇంట్లో పెద్ద మనిషి ఉంటాడు, 4 డబ్బులు సంపాదించుంటాడు, కొడుకు వచ్చి ఆరాగా ఖర్చు పెట్టుకుంటాడు. ఎవరు బాధ ఉంటుంది? కష్టపడిన బాధ ఉంటుంది. ఈ చట్టం తెచ్చినోడు బాధ ఉంటుంది. ఈ చట్టం నీరు కారుస్తుంటాయి. ఈ చట్టం కొట్లాడి ఊకే రాలే. 70 సంవత్సరాలకి కొట్లాడితే 20 సంవత్సరాల క్రితం వచ్చింది. ఇప్పుడు వీళ్ళిద్దరు ముగ్గురు కలిసి ఈ చట్టం నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారు. అంటే దాదాపు సగం డబ్బులు ఇప్పటికే కట్ చేశారు. మీరు చూసింటారు, అంతకుముందు ఈ చట్టం బెనిఫిట్స్ అన్ని ఇప్పుడు తగ్గిపోయినాయి. మన ప్రమాదం జరిగి చనిపోతే అంతకుముందు డబ్బులు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఎత్తేస్తారు. మధ్యకి ఇచ్చేవాళ్ళు ఎత్తేస్తారు.
తర్వాత టెంట్లు వేసేవాళ్ళు ఎత్తేసారు, పెన్షన్ ఇచ్చేవాళ్ళు ఎత్తేసారు, ఎండాకాలం అలవెన్స్ ఇవ్వాలా ఎత్తేసారు, మజ్జిగతో పాటు అవన్నీ ఎత్తేసారు. ఎందుకు ఎత్తేసారు? డబ్బులు తగ్గించారు. అంటే కుండలో అన్నం బాగుంటే అందరూ పంచుతారు, కుండలో సగం అన్నం పెట్టారు. ఇప్పుడు ఒకేసారి అన్నం తీసేస్తే వ్యతిరేకత వస్తుంది. మొదట పావు భాగం తీసేశారు, ఇప్పుడు సగం తీసేశారు. వచ్చే సంవత్సరానికి ఇంకా ముక్కలు భాగం తీసేస్తారు. ఆ తర్వాత ఏం లేదంటారు. అంటే మనకు విషం గులిగిని తీపి పూత పూసి మింగిచ్చి మెల్లిగా విషం ఎక్కించే ప్రయత్నం చేస్తున్నాం. మీరు ఆ మాట విన్నారనుకోండి, నష్టం మీకు మాకేం కాదు. మేము పోటీ చేస్తాం, ఎన్నికలు ఓటేసినా మేము పోరాటం చేస్తున్నాం. ఓటైపోయినా కేవలం ఎన్నికల కోసం వచ్చేవాళ్ళం కాదు. మా నాయకులు ఇక్కడ చాలామంది ఉన్నారు. మీ పెండింగ్ బిల్లుల కోసం ధర్నాలు మేమే చేస్తున్నాం. మీకు కూలి పెంచాలని ఇప్పుడు 100 రోజులు కాదు 200 రోజులు కావాలని కొట్లాడుతున్నాం. రోజుకు 600 ఇవ్వని కొట్లాడుతున్నాం. కేరళలో మా ప్రభుత్వం ఉంది, కమ్యూనిస్ట్ ఎర్రజెండా ప్రభుత్వం ఉంది. 600 ఇస్తున్నాం కూలి, ఉపాధి కూలికి. వీడు ఎంత ఇస్తున్నారు మీకు? 200. ఎంత తేడా? ఏమి 400 తేడా. మరి ఆడెందుకు అంత ఇస్తున్నారు, ఈడెందుకు ఎంత ఇస్తున్నారు? మరి జగన్మోహన్కి ఎవడన్నా అడుగుతున్నాడా? తెలుగుదేశం చంద్రబాబుకి ఎవడన్నా అడుగుతున్నాడా? ఎవడు అడగట్లేదు. మేము మిమ్మల్ని కోరేదేమంటే ఏదో ఎన్నికల్లో కళ్ళబొల్లి మాటలు చెప్పి మిమ్మల్ని నమ్మించి మేము రాలేదు. ఒకవేళ మా మాట అబద్ధం అయితే చదువుకున్న వాళ్ళకి ఎవరికైనా అడగండి, ఈ చట్టం ఎప్పుడు వచ్చింది? అబద్ధం చెప్పాల్సిన కర్మ మాకు పట్టలేదు. రెండోది, ఎన్నికల్ని వ్యాపారంగా మేము మార్చాం. వాళ్ళలాగా 500 ఇవ్వండి ఓటేయండి, 1000 రూపాయలు ఇవ్వండి ఓటేయండి. కానీ నిజాయితీగా ఓటేయండి, మీకోసం పనిచేసే వాళ్ళకి ఓటేస్తే మీకు ఉపయోగం. ఊళ్ళో పెత్తందారులు ఏం చెప్తారు? వాళ్ళు మస్తు చెప్తారు కమ్యూనిస్టులు, వాళ్ళ మాట ఏమంటారు? వాళ్ళు చెప్పేది అదే కదా. మీరు చైతన్యవంతులు కాకూడదని వాళ్ళ ఆలోచన, మీరు మబ్బులో ఉండాలా, ఏం తెలియకూడదు, అది వాళ్ళ ఆలోచన. అందుకోసం తెలుసుకోవాలని మేము వచ్చాం, మీకు తెలియపరచాలని వచ్చాం. ఎన్నికల కోసం మాత్రమే కాదు, ఈ విషయాలను చెప్పాం. ఏం ఎన్నికలంటే అమ్మ ఓటేయండి, సుత్తి పడాలి, కొట్టేస్తాను కొట్టి చెప్పి వెళ్ళిపోవచ్చు. మేము కాదు, ఈ చట్టం యొక్క ప్రాధాన్యం మీకు తెలియాలని చెప్పి చెప్తున్నాం. కానీ దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు మళ్ళీ మేము తెచ్చిన కాంగ్రెస్ ఈరోజు అడిగిన కమ్యూనిస్టులు కలిసి పోరాటం చేస్తున్నాం. గుర్తు కూడా ఎవరిది? మాది కాదు, మీదే గుర్తు. రైతులు ఏం పడతారు? రోజు పొలం పోతే ఏం పడతారమ్మా? కొడవలు పడతారు. కార్మికులు ఏం పడతారు? సుత్తి పడతారు. ఈ రెండు కలిసి సుత్తి కొడవలు అయింది. దాన్ని పట్టుకోవాలంటే ఏం కావాలి? చెయ్యి కావాలి. మరి మేము అడుగుతున్నాం, చెయ్యి గుర్తు కేటేయండి, సుత్తి కొడలు కొట్టేయండి. అంటే మీ గుర్తే ఇవంతా. కాబట్టి చెయ్యి కొట్టి సుత్తి కొడలు కొట్టి ఓటేసి దయచేసి ఆలోచించి ఓటేయండి చూసుకోవాలి.